నిజంగా కేసీఆర్ పైకి కనిపించేంత ధైర్యంగా ఉంటాడా లేక భయస్తుడేనా మీ అబ్జర్వ్ ప్రకారం? నాకు తెలిసిన మీరని చాలా భయస్తుడు, చాలా చాలా అంటే చాలా భయస్తుడు. పక్క పుండి ఎక్కడ టిక్కుమంటే ఆయన అయ్యో మన తుపాకీతో కాలుతున్నాడు లేకుంటే బాంబేతో ఉంటాడు ఆయన. ఆయనకు అరెస్టులు గిరెస్టులు పడే ఆయనకు. గిరెస్టులు పడినోడు నిమ్మరసం ఏం తాగుతారా? ఓకే. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమం పీకులో ఉన్నప్పుడు నిమ్మరసం తాగుతాడు ఎవడన్నా? ఆయన నిరాహార దీక్ష అందరికి తెలియదా? నిరాహార దీక్ష కూడా అందరికి తెలుసు కదా. ఇలా కూడా ఆయన ఎందుకు మొగరెళ్ళిండి ఇలా? తెలంగాణ ప్రజలంతా అనుకునేది ఏంది ఇవాళ? బిడ్డ పేలు కొరకు బీజేపీ ముందు మొగరెళ్ళిన ఉంటాను. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను కాపాడుకోవడానికి బీజేపీ ముందు మొగరెళ్ళిన ఉంటాను. పోటీకి కూడా అభ్యర్థులు లేరని 9.5 సంవత్సరాల పరిపాలనలో నీకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ కొనేబట్టి అభ్యర్థి దొరకలేదా నీకు? అంటే ఏ విధంగా నువ్వు మొగరెళ్ళినావు తెలంగాణ పిల్లలకు అర్థం కాదు. అంత అమాయకుల వాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉండే కొంతమంది డూడు బస్సులు తలకాయలు ఊపొచ్చు. ఓకే. ఇలా ఎవరు నిలబడడానికి క్యాండిడేట్ దొరకలేదు నీకు. ఇలా నువ్వు అంటే అంటే తెల్లారులేస్తే మాట్లాడతావు. మొత్తం మంది కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని మా నాయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కేటీఆర్ డబ్బా కొడతా ఉంటాడు. దంపుడు పోనీ అసలు ఇస్తూ ఉంటాడు. క్యాండిడేటే నిలబడే గతి లేనప్పుడు ఇంకా మీ నాయన ఎప్పుడు సీఎం అవుతామని చూస్తాను. ఇంకా నువ్వు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా 100 వస్తాయి అంటున్నాడు కదా హరీష్ రావు. ఎటువంటి పొత్తు లేకుండా. ఎటువంటి పొత్తు? నేను అదే అంటున్నా. ఈ సన్నాసులు మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకోవాలి. ఒక ఏళ్ళు బయటకు తీసి ఒక మాట మాట్లాడే ముందు నిజాలు అంతకుముందు మనం ఏం మాట్లాడామని కూడా తెలుసుకోవాలి. వీళ్ళకు ఒక అలవాటు ఏంటంటే ఎక్కడ మాట్లాడినా అక్కడే మనకు వరం ఇచ్చిన దేవుడు. ఎక్కడ మాట్లాడినా అక్కడనే మర్చిపోయేటట్టు. ప్రజలేమో గొర్రెలు అక్కడనే మర్చిపోతారు. ఇక్కడ సూర్యాపేట వాళ్ళు భువనగిరి వాళ్ళు జనగామకు రారు, జనగామ వాళ్ళు సిద్దిపేటకు రారు. మేము అక్కడ మాట్లాడినాం కదా ఆ మాటలు. మీరు చూడు హరీష్ రావు గారి మాటలు. ముందుగా భువనగిరికి పోతాడు, కాళేశ్వరం కాళ్ళు మొట్టమొదటి కలిసేది భువనగిరి అంటాడు. ఆ నుంచి సూర్యాపేటకు పోతాడు, మొట్టమొదట మీ కాలే వస్తాయి. అంటే మాట్లాడను అర్థం ఉండాలిగా కొంచెమన్నా. ప్రజలను ఎల్లవేళను మోసం చేయలేవు. ఎప్పుడో ఒకసారి మోసం చేయగలుగుతావు, ఒకసారి చేయగలుగుతావు, 2 సార్లు చేస్తావు. ఎల్లవేళ ప్రజలను మోసం చేయలేరు మీరు. మీరు మోసపోయేంత వరకు మోసపోయిన ప్రజలు వాళ్ళు గమనించారు కాబట్టి నీకు గుణపాఠం చెప్పాను రాజకీయంగా. చివరి ఏం చెప్తారు? హరీష్ రావు బీజేపీలోకి పోతున్నారని చర్చ కూడా జరుగుతుంది, పెద్ద ఎత్తున మీ పార్టీ నేతలే అంటున్నారు. సో మీరేం చెప్తారు? హరీష్ రావు వెళ్ళే అవకాశం ఉందంటారా భవిష్యత్తులో నిజంగా వేరే పార్టీకి? నేనేమంటున్నా, ఆయన ఒక రాజకీయ నాయకుడు, భక్తు రాజకీయ నాయకుడు ఆయన. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని కూడా కలిసిండు ఆయన. కాంగ్రెస్లోకి పోతారని చెప్పాను కదా అప్పుడు అందరూ. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు ఆయన అని పత్రికలు చెప్పినాయి, టీవీలు చెప్పినాయి, అవన్నీ చెప్పినాయి. ఇలా రాజకీయ అవసరాల కోసం ఆయన పోకుండానే రాజకీయ నాయకుడు కాదు. కానీ కేసీఆర్కు నమ్మిన బంటు వెన్నంటి ఉన్న వ్యక్తి 6 అడుగుల బుల్లెట్, 3 షూటర్ అని ఒక ప్రచారం ఉన్నది కదా. అది వాళ్ళకు వాళ్ళు చేసుకున్నది, ఎవరు చేసింది కాదు కదా. ఆ పార్టీలో జరిగినప్పుడు డెఫినెట్గా మామకు అల్లుడు దగ్గర ఉన్నాడు కాబట్టి కొంతమేర ఈయనకున్న దాన్ని బట్టి బయటికి పంపినప్పుడు మాట్లాడి ఉండొచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ ఈ బుల్లెట్ ఎక్కడ పనిచేసింది, ఎక్కడ పనిచేసింది ఇక్కడ? అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు, ఉద్యమ సమయంలో ఉన్నప్పుడు కొంతమేర ఆశాజీవులు ఉద్యమం ఊపు మీద ఉన్నది, నాకు అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది ఆగి ఉండొచ్చు బుల్లెట్ చెప్తే. కానీ ఆ బుల్లెట్ అయిపోయిన తర్వాత అది ఇప్పుడు ఆల్రెడీ ఇడిచిపెట్టిన వాళ్ళకి బుల్లెట్ ఆల్రెడీ వదిలింది, బయటకు వచ్చింది, ట్రిగ్గర్ నొక్కిండ్రు. ఎందుకంటే అధికారం కోల్పోయింది. ఇప్పుడు ఆ బుల్లెట్ చెప్తే ఎవడినాడు ఇవ్వాలి, ఎవరు వింటాను ఇవ్వాలి? అనేక మంది పార్టీలకు పోయినారు కదా. ఇంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి కనుసనలు వాళ్ళకి దగ్గరకు వచ్చిండ్రు, చాలామంది పార్టీలు మారినరు. ఎవరైనా విన్నారా మరి? ఈయన ఎందుకు ఆ ట్రబుల్ షూట్ చేయలే? ఈయన ట్రబుల్ షూటర్ అని వాళ్ళు చెప్పుకునే పేర్లు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే బాగుండదు, కానీ ఇలా వాళ్ళు సకుచమర్దనాలు చేసుకుంటే ఎవరు బాధ్యులు దానికి? ఇలా అయ్యకు మా మామ గొప్పడని ఆయన చెప్తాడు, మా అల్లుడు గొప్పడని నేను చెప్తాడు, మా నాయన గొప్పడని కేటీఆర్ చెప్తాడు, మా బావ మొన్నడాక బావని పొగలాడు, ఇప్పుడు మా బావనే గొప్పడని చెప్తాడు ఆయన. ఇలా కవిత ఏమంటుంది, మా అన్న కేవలం ట్విట్టర్ బాబు, ఆయనకి ఏం శాత కాదని ఆమె చెప్తుంది. సరిపోదా ఇంకా? మరి ఎవరు బుల్లెట్లు, ఎవరు 6 అడుగుల బుల్లెట్లు, ఎవరు 3 అడుగుల బుల్లెట్లు, ఎవరు 3 ఇంచుల బుల్లెట్లు, ఇవన్నీ అధికారం ఉన్నప్పుడు అప్పుడు పనిచేసిన బుల్లెట్లు. రాజకీయ అవసరాల కొరకు హరీష్ రావు పెద్ద అతిథుడేం కాదు, ఆయన పత్తిత్తేం కాదు, ఆయన అదో గురువింద గింజనే. కాబట్టి డెఫినెట్గా ఆయన రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు మామ లేదు, బామ్మడిది లేదు, ఎవరు లేదు, ఆయన దారి చూసుకుంటాడు. ఆయన రాజకీయంగా సన్యాసం తీసుకోవాలనుకుంటే ఊకుంటాడు. రాజకీయ సన్యాసం అవసరం లేదు, ఇంకా నాకు రాజకీయ జీవితం కావాలనుకున్నప్పుడు మునిగిపోయిన ఆవను పట్టుకుని ఎవరు ఉంటారు? మునిగిపోయిన ఆవగా ఆల్రెడీ ఒక పెద్ద బొక్క పడ్డది 2023 అసెంబ్లీ ఎలక్షన్లో. తర్వాత ఇంకో బొక్క పడ్డది.
ఏది మన లోక్సభ ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో అది ఇంకొంత పెద్దదైంది. ఏదో కాళేశ్వరం పిల్లర్లు కానీ అన్నారంకో బుంగపడి సుందిలకో బుంగపడ్డట్టు దీనికి 3 ఎలక్షన్లో 3 దెబ్బలు పడ్డాయి ఈ బీఆర్ఎస్ అనే నావకు. పడ్డాక అది మునిగే నావా. ఏదో కొంతసేపు వాళ్ళ మామేమైనా బాధపడితే ఉన్నట్టు ఇంత పైకి ఉంటే ఉండొచ్చు. బయట జనాలు అంటుంది ఏంది, రాజకీయ నాయకుడికి ఎవరైనా ఎక్కడికైనా పోతారు అని. ఆయన మడిబట్ట కట్టుకొని కూర్చొని ఉన్నాడు ఆయన పోతారు అని మాట్లాడుతున్నారు. ఆయన మొన్న బీఆర్ఎస్ఎల్ రజతోత్సవం జరిగిన తర్వాత చాలామంది ఊహించారు. ఎందుకంటే ఆయనకు తగిన స్థానం కల్పించలేదు, బాధ్యతలు ముందు అప్పగించారు, తర్వాత బాధ్యతలను తప్పించారు, ఆయనకు అవమానం జరిగింది అని మాట్లాడించే అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఖేల్ ఖతం దుకాణం బంద్ అన్నారు. ఖేల్ ఖతం దుకాణం బంద్ అన్నప్పుడు గ్రౌండ్లో ఏమైందో కేటీఆర్ గారు గమనించారు. వాళ్ళ చెల్లె దూరం అవుతుంది కాబట్టి పోయి కాళ్ళు మొక్కిండు. ప్రస్తుతానికి ఆగింది అది. వీళ్ళందరూ కూడా అపరిచితులు. ఎవరి మైండ్లో అవసరాల రీత్యా ఇలా కడుపులో కత్తులు పెట్టుకుని కౌలించుకుంటారు ఒకరొకరు. కాబట్టి ఆ కత్తి కుచ్చుకుంటుందా, అది మెత్తని కత్త, కుచ్చుకునే కత్త, విషం పూసిన కత్త అనేది తేలుతుంది. అది ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.